హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎస్జేఎఫ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. ఒకసారి ఇక్కడ ఇచ్చిన ప్రాసెస్ చూస్తే మనకి ఫోర్ ప్రాసెస్ ఇచ్చారండి. P1, P2, P3, P4. సో P1 బస్ టైం వచ్చేసి 21, P2 వచ్చేసి 3, P3 వచ్చేసి 6, P4 వచ్చేసి 2. అంటే దీని మీనింగ్ ఏంటంటే P1 కంప్లీట్ కావడానికి అయ్యే టైము 21, P2 3, సో P3 6, P4 2. సో ఫైండ్ ద యావరేజ్ వెయిటింగ్ టైం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే యావరేజ్ వెయిటింగ్ టైం కనుక్కోమని అంటున్నాడు. సో బై యూజింగ్ ఎస్జేఎఫ్. సో గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ప్రాబ్లంకి కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ గ్యాంట్ చార్ట్ డ్రా చేసుకోవాలండి. ఇంపార్టెంట్. మనం చేయాల్సింది మొట్టమొదలు గ్యాంట్ చార్ట్ డ్రా చేయాలి. సో గ్యాంట్ చార్ట్ మరి ఎలా డ్రా చేయాలి? ఇప్పుడు మనము తీసుకునేది ఎస్జేఎఫ్. ఎస్జేఎఫ్ అంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. P1 21 తీసుకుంటుంది, P2 3 తీసుకుంటుంది, P3 6, P4 2. అంటే వీటన్నిట్లలో షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఏది తక్కువ ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 21 3 6 2లో ఏది తక్కువ ఉందండి? సో 2 అనేది నాకు తక్కువ కనిపిస్తుంది. అందుకే నేను ఫస్ట్ P4ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. P4 2 అయిపోయిన తర్వాత 3 వస్తుందండి నెక్స్ట్. తర్వాత వచ్చేసి P2 వస్తుందండి. తర్వాత వచ్చేసి 6 వస్తుంది, అంటే P3. తర్వాత వచ్చేసి P1 వస్తుంది. సో ఈ విధంగా మనము గ్యాంట్ చార్ట్ డ్రా చేయాలి. సో P4, P2, P3, P1. సో ఇక్కడ ఈ గ్యాంట్ చార్ట్ డ్రా చేసేటప్పుడు P1 ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 వస్తుంది. సో పీ ఫోర్ ఎన్ని సెకండ్స్ తీసుకుంటుందండి? 2 మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది. అందుకే నేను ఇక్కడ 2 రాస్తున్నా. సో మరి P2 ఎన్ని తీసుకుంటుంది? 3 తీసుకుంటుంది. సో P2 3 తీసుకున్నప్పుడు P4 ఆల్రెడీ 2 తీసుకుంటుంది. P4 తర్వాత P2 వస్తుంది, అంటే 2 + 3 వచ్చేసి మనకి 5 వస్తుంది. సో మరి P3 ఏంటి తీసుకుంటుంది? 6. మరి 6 అయిపోవాలంటే P4 అయిపోవాలి, P2 అయిపోవాలి. అంటే 2 + 5 6 అయిపోతుంది, 7 అయిపోతుంది. 7 + 6 ఇక్కడ మనకు వచ్చేసి P3 వచ్చేసి 6 ఉంది. సో 5 అయిపోయింది. 5 + P3 వచ్చేసి 6. 6 అంటే ఇక్కడ 11 వస్తుంది. ఓకే. సో P1 అంటే ఎంత? 21. అంటే ఆల్రెడీ 11 ఉంది. ఇవన్నీ కంప్లీట్ కావడానికి 11 ఉంది. సో 11 + 21 వచ్చేసి మనకి 32 వస్తుందండి. ఈ విధంగా మనము ఫస్ట్ గ్యాంట్ చార్ట్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటున్నామంటే గ్యాంట్ చార్ట్. ఇచ్చిన ప్రాసెసెస్లో ఫస్ట్ P4 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత P2 ఎగ్జిక్యూట్ అవుతుంది, P3 ఎగ్జిక్యూట్ అవుతుంది, P1 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని తర్వాత అక్కడ అడిగింది ఏంటంటే మనకి యావరేజ్ వెయిటింగ్ టైం అని అడిగారు. యావరేజ్ వెయిటింగ్ టైము అడిగారు. సో ఎప్పుడైతే మనము యావరేజ్ వెయిటింగ్ టైం కనుక్కుంటున్నామో ఫస్ట్ అసలు వెయిటింగ్ టైం కనుక్కుందాము. వెయిటింగ్ టైం. సో ఈ వెయిటింగ్ టైం ఎలా కనుక్కోవాలంటే, సో ఫస్ట్ మనము ఆర్డర్లో రాసుకుందాము. ఆల్ ప్రాసెసెస్ P4, P2, P3, P1. P4 ఎంతసేపు వెయిట్ చేస్తుందో అంటే స్టార్టింగ్ అదే, ఏం వెయిట్ చేయదు, 0. P2 వచ్చేసి 2 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేస్తుంది. P3 వచ్చేసి 5 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేస్తుంది. P1 వచ్చేసి 11 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేస్తుంది. సో దీన్ని మనము వెయిటింగ్ టైం అని అంటున్నాము. సో మనకి ఇక్కడ వెయిటింగ్ టైం
ఏమొచ్చింది ఇక్కడ రాస్తున్నాను సైడ్కి, వెయిటింగ్ టైం. 0, 2, 5, 11. సో P1 ఎంత? 11. P2 వచ్చేసి 2. P3 వచ్చేసి 5. P4 వచ్చేసి 0. సో ఇది వచ్చేసి వెయిటింగ్ టైం. మరి మనము యావరేజ్ వెయిటింగ్ టైం ఎలా కనుక్కుంటాము? సో యావరేజ్ వెయిటింగ్ ఎలా, వెయిటింగ్ టైం వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఇవన్నీ సమ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. 11+2+5+0, 18/4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4.5 millisecond. సో ఈ విధంగా మనము షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ని, యావరేజ్ వెయిటింగ్ టైం ఈ విధంగా కనుక్కోవడం జరుగుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. If you have any doubts, you can ask me.